ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా బంగారం ఏడు పాపేశాడు నా బంగారు కొండ ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు మనిద్దరు ప్రేమ వీడికి పంచి పెంచి వీడిని పెద్ద చేద్దాం ప్రియా నీ బిడ్డ చనిపోయిందని వినగానే నా గుండె పగిలిపోయింది నువ్వు ఎప్పటికీ మామూలు మనిషి అవుతావని భయపడ్డాను నిన్ను చూడ్డానికి నాకు ధైర్యం రాలేదు ప్రియా కానీ పర్లేదు నువ్వు చాలా ధైర్యంగానే ఉన్నావు నిన్ను చూస్తుంటే నాకు ధైర్యం వచ్చింది ప్రియా నువ్వు చెప్పినట్టు ఇక నుంచి వీడికి మనిద్దరము తల్లులమే ఇదిగో
ప్రియా ప్రియా, నువ్వు చక్కగా రికవర్ అయ్యావు. ఈరోజు ప్రియని డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇంటికి తీసుకెళ్లొచ్చు. అర్చన్ని రేపు డిశ్చార్జ్ చేస్తాం. గోపి, చనిపోయిన బిడ్డకి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తర్వాత వచ్చి రిపోర్ట్ తీసుకెళ్ళండి. అల్లుడు గారు రండి, జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం. ఏమండి, ఆ బిడ్డను ఒకసారి చూడాలనుంది. తప్పమ్మా, నువ్వు ఆ బిడ్డను చూడకూడదు. అంత మంచిది కాదు. పదండి, పదమ్మా. పదండి. ఊరుకోమ్మా, ఊరుకో. ఏమిటి జీవితం, నిండు కాలమంత శోకము. ఏమిటి జీవితం, చేదు బాధలున్న జీవనం. ఏమిటి జీవితం, మూగబోయి గుండె విలపించులే. చేయి జారి పాశం కుమిలేనులే. కన్నీరే ఎదతోడై సాగేనులే ప్రయాణం. ఏమిటి జీవితం, నిండు కాలమంత శోకము. ఏమిటి జీవితం, విధి పరిహాసం చెలరేగే శోకం. జరిగిన ఘోరం రగిలేను బంధం. ఒక నరకం మనసుల్ని కాటు వేసేలే. ఒక హృదయం తన బాధను దాయలేదులే. మౌన వేదనంత గుండె నిండెలే. రేగిన ఈ సెగలు కంటిధారలై వేధించే ఈ గాయం వెంటాడేను కన్నీరై. ఏమిటి జీవితం, చెదిరెను స్వప్నం తన సర్వం కూలే. కరిగెను కాలం ఒక పాశం రాలే. తెలియదులే ఒక నిజం చాటు వేదన. కలతపడి ఒక గుండె వగచే శోధన. ఎందుకింత కోపం దైవానికి, ఎందుకింత శోకం హృదయాలకి. ఆరాటం పోరాటం ఇంతే కదా ఈ లోకం. ఏమిటి జీవితం. అల్లుడు గారా, బావగారు, ప్రియకి ధైర్యం చెప్పాల్సిన వారు మీరే ఇలా కుంగిపోతే ఎలా? కాస్త ధైర్యంగా ఉండండి. పదండి, పదండి బాబు. ప్రియా, పదమ్మా. విధి పరిహాసం చెలరేగే శోకం. జరిగిన ఘోరం రగిలేను బంధం. ఒక నరకం మనసుల్ని కాటు వేసేలే. ఒక హృదయం తన బాధను దాయలేదులే. మౌన వేదనంత గుండె నిండెలే. రేగిన ఈ సెగలు కంటిధారలై వేధించే ఈ గాయం
వెంటాడేను కన్నీరై ఏమిటి జీవితం చెదిరెను స్వప్నం తన సర్వం కూలి కరిగెను కాలం ఒక పాశం రాలే తెలియదులే ఒక నిజం చాటు వేదన కలతపడే ఒక గుండె వగచే శోధన ఎందుకింత కోపం దైవానికి ఎందుకింత శోకం హృదయాలకి ఆరాటం పోరాటం ఇంతే కదా ఈ లోకం ఏమిటి జీవితం ప్రియ, నేను నిన్ను బిడ్డని ఆనందంగా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయింది. ఆ దేవుడు మనకి చాలా అన్యాయం చేశాడు. ఒక్కసారి నా కన్న కొడుకు మొహం నేను చూడాలి. ఆగో, ఏం ప్రియా, నా కొడుకు మొహాన్ని నేను చూడకూడదా? నా కడుపును పుట్టిన బిడ్డను తాకే అర్హత నీకు లేదు. ఉదయం నుంచి వెళ్ళిపో. నేను నా బిడ్డ ఆఖరి కార్యక్రమం నేనే చేయాలన్నారు. ఇప్పుడేంటి ప్రియ ఇలా మాట్లాడుతుంది? అసలు నా బాబుకి కార్యక్రమం చేయమని నీకు చెప్పింది ఎవరో? నేనే చెప్పానమ్మా. ఇలాంటి కార్యక్రమం చేసే అర్హత అతనికే ఉంది. అందుకే అతన్నే చేయమన్నాను. పద్ధతి అదేనమ్మా. పద్ధతి తప్పిన వాడితో పద్ధతిగా కార్యక్రమం చేయడం ఏ పద్ధతి నాన్నా? అది కాదమ్మా. అతన్ని మెళ్ళో తాళి కట్టకపోయినా, నువ్వు అతన్ని భర్తగా అంగీకరించకపోయినా ఆ బిడ్డకు అతనే కదమ్మా తండ్రి. అందుకే ఆ కార్యక్రమం అతనే చేయాలి. తప్పదమ్మా. పద్ధతి ఏ అర్హత నాకు తెలియదు నాన్న. కానీ ఇతను చేయడానికి నేను ఒప్పుకోను, అంతే. ఎందుకమ్మా ప్రియా నువ్వు అంత పట్టుదలగా ఉంటావు? ఇదేం బాగోలేదమ్మా. వాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. దాన్ని ఒప్పుకోలేదు, వాణ్ణి క్షమించలేదు. అయినా సరే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి బాధ్యత తీసుకోవాలని వచ్చాడు. అప్పుడు కూడా నువ్వు వీణ్ణి క్షమించలేదు. ఇప్పుడు కొడుకు పుట్టాడని తెలిసి ఆనందంగా నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు కూడా నువ్వు వీణ్ణి తిరస్కరించావు. ఇప్పుడు పుట్టిన బిడ్డ కన్ను మూశాడని వాడి అంతిమ కార్యం చెయ్యాలనొస్తే అది కూడా కుదరదంటున్నావు. ఎందుకమ్మా అంత కఠినంగా మారావు? ప్రియా, ఆ కార్యక్రమం ఏదో వాళ్ళని చేయనీయమ్మా. కుదరదన్నయ్యా. ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. ఈ బిడ్డని మనమే మన పెరట్లో ఈ కార్యక్రమాలు చేయాలి. దయచేసి మీరంతా నన్ను అర్థం చేసుకోండి. ఈ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఎన్ని నెలల కడుపును మోసింది నేను. అసలు నేనే ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. ఏ చెప్పేది కరెక్టే మావయ్య గారు. బిడ్డని మీ పెరట్లోనే కరణం చేద్దాం. మిగతా కార్యక్రమాలు తినని చేయనివ్వండి. ఈ ఆలోచన కరెక్ట్గానే ఉందమ్మా. బావగారు చెప్పిందానికి ఒప్పుకో ప్రియా. తర్వాత ఎవరు ఏమైనా చేయని, బిడ్డను మాత్రం మనమే పూడ్చాలి. నో, నేను దీనికి ఒప్పుకోను. రే, అలా అనకురా. వాళ్ళు మనమని వేరు చేసి చూడకురా. ఎక్కడైతే ఏంరా, మనమంతా ఒక్కటే. అవునన్నయ్య, ఒప్పుకో అన్నయ్య. సరే, ఏదో ఒకటి చేయండి. పదగోపి. ఏమిటి జీవితం నిండు కాలమంత శోకము, ఏమిటి జీవితం చేదు బాధలున్న జీవనం, ఏమిటి జీవితం మూగబోయి గుండె విలపించులే, చేయి జారి పాశం కుమిలేనులే,
కన్నీరే ఎదతోడై సాగేనులే ప్రయాణం ఏమిటి జీవితం నిండు కాలమంత శోకము ఏమిటి జీవితం విధి పరిహాసం చెలరేగే శోకం జరిగిన ఘోరం రగిలేను బంధం ఒక నరకం మనసుల్ని కాటు వేసేలే ఒక హృదయం తన బాధను దాయలేదులే మౌన వేదనంత గుండె నిండెలే రేగిన ఈ సెగలు కంటిధారలై వేధించే ఈ గాయం వెంటాడేను కన్నీరై ఏమిటి జీవితం చెదిరెను స్వప్నం తన సర్వం కూలి కరిగెను కాలం ఒక పాశం రాలే తెలియదులే ఒక నిజం చాటు వేదన కలతపడే ఒక గుండె వగచే శోధన ఎందుకింత కోపం దైవానికి ఎందుకింత శోకం హృదయాలకి ఆరాటం పోరాటం ఇంతే కదా ఈ లోకం ఏమిటి జీవితం ఈ బాబుకు తండ్రి ఎవరండి? వీడేనండి. ఇలా రండి. రారా. లోపలికి రండి. అలాగే ఒరే దుర్మార్గులారా, పాల్తో నా కొడుకు తల పగలగొట్టారు కదరా. అసలే మేము బాధల్లో ఉంటే మీరు నాశనం అయిపోతారా. ఒరే నాయనా,